చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ సన్నిధానములో మేము చేరి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి మీరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయములో మరొకసారి నీ వాక్యము దగ్గరకు వస్తున్నాము. తండ్రి, నీ వాక్యమే మమ్మలను సరిచేసేది, నీ వాక్యమే మమ్మలను జ్ఞానవంతులుగా మార్చేది, నీ వాక్యమే మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించేది. మా బలహీనతలను తొలగించి బలవంతులుగా చేయగలిగిన జ్ఞానమైన మీ వాక్యం దగ్గరకు మేము వస్తున్నాం. దయతో మమ్మలను జ్ఞాపకము చేసుకొనండి నాయన. మీ సేవకుడు జోసఫయ్య గారు చేసినటువంటి ఆ పరిచర్యను మరోసారి మేము జ్ఞాపకం చేసుకోవటానికి ఈ దినాన్న ఇటు అవకాశాన్ని కలిగించారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రతి శనివారము కూడా మీ వాక్యములో నుండి సామెతల గ్రంథాన్ని గురించి మేము మాట్లాడుకుంటున్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మీ వాక్యములో నుండి మేము తెలుసుకొని మా ఆధ్యాత్మికమైన జీవితంలో మా ముందు భక్తి చేసి బ్రతికి చనిపోయిన భక్తులను జ్ఞాపకము చేసుకుంటూ వారి మంచి సాక్ష్యాన్ని కలిగిన జీవితాలను మేము కూడా అనుసరిస్తూ నిత్య జీవాన్ని పొందటానికి తగిన రీతిలో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను మీ ఆత్మతో మీ జ్ఞానమిచ్చి నడిపించండి. మీ మాటల ద్వారా బలపరచమని ఈ రాత్రి మీ వాక్యములో నుండి మీ మాటలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు బోధిస్తున్న నేనైనా వింటున్న నీ బిడ్డలైనా మంచి ఆధ్యాత్మికమైన స్థితి కలిగిన వారిగా బ్రతుకున్నట్లు ఒక సిద్ధ మనసుతో మంచి తీర్మానాలతో ముందు కొనసాగుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకే మమ్ములను మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనము సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాము. 9వ అధ్యాయములో మొదటి వచనాన్ని కొన్ని వారాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము చూద్దాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చూస్తే జ్ఞానము నివాసము కట్టుకుంది. జ్ఞానము ఏం కట్టుకుంది? నివాసము కట్టుకుంది. జ్ఞానానికి నివాసం అవసరమా? జ్ఞానానికి నివాసము అవసరమా? మరొక ప్రశ్న, మనకు నివాసం అవసరమా? మనకు నివాసము అవసరమా? అవసరం. ఎందుకు మనకు నివాసం అవసరము అంటే, ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పుడు అనేక విపత్తులు అనేక కాలాలలో సంభవిస్తాయి. వర్షం, ఎండ, చలి, రకరకాలైనటువంటి విపత్తులు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు మానవునికి బ్రతకటానికి లోకములో ఇచ్చినటువంటి గొప్ప నివాసమే ఈ భూమి. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, మన నివాసాన్ని ఈ భూగోళం మీద కట్టుకోవటానికి భూగోళమును నివాస స్థలముగా చేశాడు అని వాక్యంలో మనము చూస్తాం. ఈ భూమిని నివాస స్థలముగా చేశాడంటే నివసించటానికి యోగ్యకరమైనదిగా చేశాడు అని అర్థం. ఈ భూమి మీద మనకు నివాసము అవసరమని దేవుడే ఆయన గృహాలు కట్టుకోవటానికి అన్నీ
సమస్తమైన మెటీరియల్ దేవుడు ఈ భూమి మీద మనకు దయచేశాడు. ప్రియులారా, అది పూరిపాకే కావచ్చు, అది ఒక టెంటే కావచ్చు, అది ఒక రేకుల షెడ్డే కావచ్చు, అది ఒకవేళ ఒక పెంకుటిల్లు కావచ్చు, లేదు అది ఒక డాబా కావచ్చు. ఏదైనా దానిని ఏమని పిలుస్తారు? నివాసము అని పిలుస్తారు. నివాస స్థలం. మన నివాసము అనేటువంటిది ఈ భూమి మీద ఈ దేహాన్ని కాపాడుకోవటానికి దేవుడిచ్చాడు. ఈ దేహమును కాపాడుకోవటానికి నివాసము ఎలాగూ ఇచ్చాడో, ఆత్మను కాపాడుకోవటానికి దేవుడిచ్చే నివాసమే జ్ఞానం. ఇది మనం తెలుసుకోవాలి. దేహాన్ని కాపాడుకోవటానికి నివాసం ఎలాగుందో, అలాగే మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉగ్రత నుండి, విపత్తు నుండి తప్పించుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ నివాసములో ఉండవలసిందే జ్ఞానమని, ఈ జ్ఞానము మన ఆత్మ జీవితాన్ని నిత్య నరకము నుండి తప్పించేటువంటిదని, ఇది నివాసము కట్టుకొన్నది అని వాక్యములో చూస్తున్నాం. నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకుంది అని లేఖనాల్లో చూస్తున్నాం. స్తంభాలు చెక్కుకుంది. ఆ స్తంభాలేంటో మనము చూస్తూ వచ్చాం. ఒక ఇల్లు స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది, ఒక ఇల్లు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఆధారము కావాలి. ఆధారము లేకుండా ఒక ఇల్లు కట్టలేం. ఆధారము లేకుండా నివాసము నిలవలేదు. అలాగే మన ఆత్మ అనేటువంటి జీవితం నిలబడటానికి దేవుడు కట్టినటువంటి నివాసమే జ్ఞానమని, ఈ జ్ఞానము కొన్ని స్తంభాల మీద కట్టబడింది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ జ్ఞానము ఈ స్తంభాల మీద కట్టబడినప్పుడే ఇది తన ఆత్మను కాపాడుతుంది అని, కాపాడుకోగలుగుతుందని దైవ గ్రంథంలో మనము చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ జ్ఞానము యొక్క స్తంభాలేంటో కొన్నిటిని మనము చెప్పుకున్నాం. 7 స్తంభములను చెక్కుకొనిది అనంటే పరిపూర్ణత కలిగి ఉంది అని అర్థమని నేను ప్రియులారా ప్రతి వారం మీకు చెబుతూనే ఉన్నాను. ఈరోజు ఈ యొక్క జ్ఞానములో ఉన్న మరొక స్తంభం ఏంటో బైబిల్ గ్రంథములో చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై ఉన్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ జ్ఞానము ఎక్కడ నుండి దిగి వచ్చింది? పరలోకము నుండి దిగి వచ్చింది. పరలోకములో ఎవరున్నారు? పరలోకములో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడున్నాడు. పరలోకములో తండ్రి అయిన దేవుని దగ్గర ఏముంది అనంటే మానవులను రక్షించగలిగిన జ్ఞానముంది. మానవులను తన యొద్దకు తీసుకుని వెళ్ళగలిగిన జ్ఞానముంది. ఆ జ్ఞానము పరలోకములో ఉంటే ఆ పరలోకములో ఉన్న జ్ఞానాన్ని ఎక్కడికి పంపించాడు? మనుషులమైనటువంటి మన మధ్యకు, ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడంటే భూమి మీద ఉన్న ఈ మనుషులందరూ, భూమి మీద ఉన్నటువంటి ఈ మానవులందరూ కూడా వారి జీవితాలను కట్టుకొని వారు కూడా పరలోకానికి చేరుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే దేవుడు ప్రియులారా ఈ జ్ఞానాన్ని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము ఎటువంటిది అని దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేస్తే ఈ జ్ఞానము పవిత్రమైనదని,
ఈ జ్ఞానము ప్రియులారా మరి సమాధానకరమైనదని, ఈ జ్ఞానము సులభముగా లోబడుతుందని, మృదువైనది అని, కనికరముతో ప్రియులారా మంచి ఫలములతో నిండింది అని, ఈ జ్ఞానములో పక్షపాతము లేదని, ఈ జ్ఞానములో వేషధారణ లేదని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. మనము ప్రియులర పక్షపాతము వరకు చెప్పుకున్నాం. ఈరోజు వేషధారణ లేనిదిగా ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం. జ్ఞానములో, దేవుని జ్ఞానములో ఏమి లేదండి? దేవుని జ్ఞానములో ఏమి లేదు? వేషధారణ లేదు. వేషధారణ అంటే ఏంటి? వేషధారణ అంటే ఏంటి? ఏవండి, వేషధారణ అంటే ఏంటి? ప్రియులర, వేషధారణ అనంటే వారు తమరు కారు కానీ మరొకరిగా చూపించుకోవటం. ప్రియులర, మనలను మనముగా చూపించుకోవటం కంటే మనము ఇంకొకరిగా చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తామే, దానిని ఏమంటారు చెప్పండి? వేషధారణ. ప్రియులారా, నాటకాలు వేసేవారిని చూస్తాం, సినిమాలో నటించే వారిని చూస్తాం. నటించేటువంటి వీరందరూ వేసేటువంటిది ఏంటి చెప్పండి? వేషధారణ. అంటే వేషాన్ని వారు ప్రియులారా ధరించుకొని వారు పాత్రలు పోషిస్తూ ఉంటారు. వేషధారణ. వాస్తవమైన వ్యక్తి వేరు, వేషధారణలో ఉన్న వ్యక్తి వేరు. వాస్తవమైనటువంటి వ్యక్తి జీవితం వేరు, వేషధారణలో ఉండేటువంటి వ్యక్తి జీవితం వేరు. వేషధారణలో ఉన్న వ్యక్తే వాస్తవమైన వ్యక్తి మాత్రం కాదు అని మనం తెలుసుకోవాలి. అది కేవలం వేషధారణ అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా వేషధారణ అనేటువంటిది ఎక్కువైపోతుంది. వాస్తవమైనటువంటి మన జీవితము కంటే మనము ప్రజల ఎదుట నటించే నటనే ఎక్కువగా కనబడుతుంది. నటన వేరు, వాస్తవం వేరు. ప్రియులారా, వాస్తవమైన జీవితం ఉంది, నటనా జీవితం కూడా ఉంది. బైబిల్ గ్రంథములో ఒక మాట మనము చూద్దాం. వాక్యములో మనము చూడగలిగితే మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో పరిసయ్యులు శాస్త్రులను గురించి మాట్లాడుతూ చాలా విషయాలు అక్కడ చెప్పాడు. కానీ కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనాన్ని వాక్యములో మనము చూద్దాం. వాక్యములో అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇక్కడ చూడండి, వెలుపల జీవితం, లోపల జీవితం, రెండు మాటలు చెప్పాడు అక్కడ వెలుపల జీవితాన్ని చెప్పాడు, లోపల జీవితాన్ని చెప్పాడు. వెలుపల ఎలాగున్నారట? వెలుపల నీతిమంతులుగా ఉన్నారు. లోపట ఎలాగున్నారట? వేషధారణతోనూ అక్రమముతోనూ ఉన్నారు అని చెబుతున్నాడు. ఈ 23వ అధ్యాయం అంతా పరిసయ్యులు శాస్త్రులను గురించిన విషయాలే మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు. అక్కడ మాట్లాడుతూ వారి యొక్క వేషాలన్నీ గుర్తించి, వారి యొక్క విధానాలన్నీ గుర్తించి ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అనే మాటలు మనకు అధ్యాయంలో ఎక్కువగా కనబడతాయి. వేషధారులు, వేషాలు వేసేవారు, నటించేవారు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ వారిని గురించి చెబుతూ ఏమంటున్నాడంటే, వెలుపట ఒక జీవితం కనబడుతుందట వీళ్ళకి, లోపట మరొక జీవితం కనబడుతుందట. వెలుపట జీవితం వేరు, లోపట జీవితం వేరు. వెలుపల ఎలా కనబడుతున్నారు వీళ్ళు? ఏవండి, నీతిమంతులుగా కనిపిస్తున్నారు, ప్రార్థించే వారిగా కనిపిస్తున్నారు, ప్రకటించే వారిగా కనిపిస్తున్నారు, ప్రజల మధ్యలో బోధకులుగా కనిపిస్తున్నారు, ప్రజల మధ్యలో వీరు ధర్మశాస్త్రోపదేశకులుగా కనిపిస్తున్నారు. కానీ లోపట అదంతా దేంతో ఉందట? వేషధారణతో ఉన్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. అందుకే అక్కడ సున్నము కొట్టిన సమాధులను చూపిస్తున్నాడు వాళ్ళను గురించి మాట్లాడుతూ. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది పైకి ఎలా కనబడుతుంది?
శృంగారముగా కనబడుతుంది, తెల్లగా కనబడుతుంది, అందంగా కనబడుతుంది, అలంకరించబడిందిగా కనబడుతుంది. సమాధి సమాధి. మనము కూడా ప్రియులారా సమాధుల పండుగలు వచ్చినప్పుడు కానీ, లేక చనిపోయినటువంటి వారి ఆ రోజులు వచ్చినప్పుడు కానీ మనం వెళ్ళి ఏం బాగు చేస్తాం చెప్పండి? సమాధిని బాగు చేస్తాం. సమాధి లోపల ఉన్న వారిని బాగు చేస్తామా? ఏముంటది? ఆ లోపల ఏముంటది కదా. లోపల ఏముంటది? ప్రియులరా కుళ్ళిపోయినటువంటి శరీరము, ప్రియులర ఎముకలతో కల్మషముతో లోపల ఉంటది. పైన ఏముంటది? చక్కని సమాధి ఉంటది. అది చూసుకొని మనం ఆనందపడిపోతాం. అక్కడ ఏమీ లేదు. అక్కడ కేవలం ఒక గుర్తుగా సమాధి మాత్రమే ఉంది. సమాధిని అలంకరిస్తాం, సమాధిని పూలమాలలతో నింపుతాం, సమాధి దగ్గర క్రొవ్వొత్తులు వెలిగిస్తారు కొంతమంది. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రియులారా ఆనందపడిపోతూ ఉంటారు. కానీ కేవలం అది పైకి మాత్రమే కనబడే ఒక కట్టడం, లేక పైకి మాత్రమే కనబడేది. లోపల ఏమీ ఉండదు. లోపల ఏమీ ఉండదు. ప్రియులారా ఒకవేళ లోపలే త్రవ్వామనుకోండి, పైనున్నంత సువాసన లోపల ఉంటుందా? ఉండదండి. పైనేమో ప్రియులారా చక్కని ప్రియులారా సువాసనతో కూడిన రకరకాలైనటువంటి వాసనతో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలు పెడతాం. లోపల త్రవ్వితే ఏముంటది చెప్పండి? కల్మషం ఉంటది, దుర్వాసన ఉంటది, లోపల ఏమీ ఉండదు. ప్రియులారా ఇక్కడ పరిసయ్యులను కూడా అదే పోలుస్తున్నాడు. మీరు ఎలా కనబడుతున్నారంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా కనబడుతున్నారు. వెలుపట శృంగారంగా కనబడుతున్నారు. వెలుపట మీ బట్టలు చూస్తేనేమో తెల్ల బట్టలు వేసుకున్నారు, అంగీలు వేసుకున్నారు. చూసే వాళ్ళకి మీరు ఎలా కనబడుతున్నారు? బోధకులుగా కనబడుతున్నారు, నీతిమంతులుగా కనబడుతున్నారు. ఒకవేళ హృదయం లోపలికి వెళ్ళి చూస్తే హృదయం అంతా దేంతో నిండిపోయింది? వేషధారణతో నిండిపోయింది. వేషధారణతో నిండిపోయింది, అక్రమముతో నిండిపోయింది అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెబుతున్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా యేసుక్రీస్తు బ్రతికినంత కాలం వీళ్ళు యేసు ప్రభుని ఏదో ఒక తప్పు పట్టాలని, ఏదో ఒక ఆయన మీద నేరము మోపాలని ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళారు. కానీ దేవుడే వీళ్ళ లోపాలను ఏం చేశాడు చెప్పండి? బయట పెట్టాడు. ప్రియులారా ఆలోచించాలి. మన జీవితాలలో మనం పైకి నీతిమంతులుగా కనిపించవచ్చు, భక్తిపరులుగా కనిపించవచ్చు, ప్రార్థనా పరులుగా కనిపించవచ్చు, ప్రజల దృష్టిలో మంచివారిగా కనిపించవచ్చు. కానీ లోపల ఏముందో దాన్ని దేవుడు చూస్తాడు. ప్రియులారా లోపల ఏముందో దాన్ని చూసి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన జీవితాలలో నీతిమంతులుగా పైకి కనిపించి లోపల వేషధారణ జీవితం ఉంటే దేవుడు దానిని సహించడు. ఎందుకంటే దేవుని జ్ఞానములో వేషధారణ లేదు. వేషధారణ కలిగి మనం ఉన్నామంటే మనము కూడా ఏ జ్ఞానము లేని వారం? ఏవండి? దైవ జ్ఞానము లేని వారం. వేషధారణ లేని స్తంభం మనలో కూలిపోయిందనే చెప్పుకోవాలి మనం. అది లేదనే చెప్పుకోవాలి మనం. వేషధారణ చాలా ప్రమాదకరమైంది. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నో విధాలుగా హృదయములో ఒకటి పెట్టుకొని పైకి ఎన్నో రకాలుగా మాట్లాడినటువంటి వాళ్లే వీళ్ళంతా ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వీళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని బయట అడుగుతున్నారు, బోధకుడా మరి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాము కదా, కైసరు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు కదా, మరి కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా చెప్పు అని అడిగారు. ఎందుకు అడిగారు వీళ్ళు? తెలుసుకుందామని కాదు, లోపల వేషధారణ పెట్టుకున్నారు. చదవండి ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి ప్రియులారా 14వ వచనము నుండి చదువుకుందాం. 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చెదమా ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగాడు. అందుకే ఎందుకు వచ్చారు వీళ్ళు? తెలుసుకుందామని వచ్చారా?
ఏమండి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసు ప్రభుని అడగటం ఏంటి? ఏమండి, అది చట్టం. అది కైసరు ప్రియులారా అధికారములో ఉన్నప్పుడు, ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ పెట్టినటువంటి వాటన్నిటినీ ప్రజలేం చేయాలి? పాటించాలి, వాటికి లోబడాలి. అది సామాన్యమైన విషయమే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా అది. మళ్ళీ అది అడిగి తెలుసుకుంటే, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు వద్దంటే వీళ్ళు కట్టరా? ఏమండి, యేసు ప్రభు కట్టొద్దు అనంటే వీళ్ళు కట్టరా? కట్టకపోతే వాళ్ళు ఏం కాలేరు? దేశ పౌరులు కారు కదా. ప్రియులారా, దేశ పౌరులు కాలేరు కదా, చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కదా. చట్టాన్ని వాళ్ళు ప్రియులారా పాటించినటువంటి వారిగా ఉంటారు కదా. చట్టాన్ని పాటించకపోతే చట్ట ప్రకారం ఏముంటుంది? శిక్ష ఉంటుంది కదా. మరి అదంతా తెలిసి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, నువ్వు మోమాటం లేని వాడివి, నువ్వు సత్యవంతుడివి, నువ్వు చాలా చక్కగా బోధిస్తావు అని అడుగుతూ బోధ గురించి ప్రక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దేన్ని తీసుకొచ్చారు మధ్యలోకి? ఏవండి, పన్ను గురించి తీసుకొచ్చారండి. ఏవండి, యేసుక్రీస్తు ప్రభు వారు పన్ను గురించి మాట్లాడటానికి ఆయన గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తా? కాదే. వాళ్ళు వచ్చి బోధ కూడా, ఇదిగో కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. వారు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు వచ్చారు? యేసు ప్రభుకి వారి హృదయాలు తెలుసు. తెలిసి ఆయన వారి వేషధారణను ఎరిగి అనే మాట అక్కడ చూస్తున్నాం. అంటే వారు యేసు ప్రభు దగ్గరకు వేషధారణతో వచ్చారండి. వాళ్ళు లోపల ఒకటి పెట్టుకున్నారు, బయటకు ఒకటి మాట్లాడుతూ వచ్చారు, వేషధారణతో వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు వాడుతున్న ఒక నాణ్యాన్ని తీసుకురండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఆ నాణ్యమును యేసు ప్రభుకు చూపించారు. ఆ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది? కైసరు ప్రియుల బొమ్మ ఉంది కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడో తెలుసా? ఇదిగో కైసరికి పన్ను కట్టాలి, ఇది న్యాయం, ఈ బొమ్మ ఉంది కదా, కాబట్టి మీరు హృదయములో ఏం పెట్టుకున్నారో నాకు తెలుసు, కైసరివి కైసరికి ఇయ్యండి, దేవునివి దేవునికి చెయ్యండి. ఇంకా మారు మాట్లాడలేదండి వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైనా దేవుని యొద్దకు వేషధారణతో వెళ్ళడకూడదు. ఏదైనా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అడగకూడదు. మనం కొంతమందికి అనుమానం, దేవుని దగ్గరికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఈ ప్రార్థనకి జవాబిస్తాడా లేదా అని లోపల ఉంటుంది, బయటికి మాత్రం కన్నీళ్లు వలకబోస్తూ అడుగుతూ ఉంటారు. ప్రియులారా, ఇది ఏంటది? ఇది న్యాయమా? ఇది వేషధారణ జీవితం కాదా? ఆలోచించండి. మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుణ్ణి అడగాలనుకున్నప్పుడు విశ్వాసముతో అడగాలని వాక్యం చెబుతుంది, సందేహపడకుండా అడగాలని వాక్యం చెబుతుంది. అటువంటిది లోపల ఒక రకంగా అనుమానం పెట్టుకొని బయటికి మనం ప్రార్థన చేయటం వలన అది ఏమవుతుందో తెలుసా? వేషధారణ అని అవుతుందండి. ఇది పరిసయ్యులలో ప్రియులారా నాటుకుపోయినటువంటి ఒక జీవితం. పరిసయ్యుల జీవితాల్లో వేషధారణ అనేటువంటిది నాటుకుపోయినటువంటి జీవితం అండి ఇది. అందుకే ఆ నాటుకుపోయిన జీవితానికి యేసు ప్రభు వారు పెట్టిన పేరేంటో తెలుసా? పులిపిండి. ఏ పిండి? పులిపిండి అనే పేరు పెట్టాడు. చూస్తారా వాక్యములు? లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందామండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అన్నాడు. ఏ పిండి? పరిసయ్యుల వేషధారణనే పులిపిండి. ఏమండి, వేషధారణను పులిపిండి అనందా? మళ్ళీ చదవండి. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండి. ప్రియులారా గ్రహించండి, బైబిల్లో 2 మాటలు ఉంటాయి, పులిపిండి, పులిసిన పిండి. 2 ఒకటే కావచ్చేమో కానీ రెండిట్లో తేడా ఉంది. పులిపిండి అని వాడిన సందర్భాలకు,
పులిసిన పిండి అని వాడిన సందర్భాలకు తేడా ఉంది బైబిల్లో. ఇప్పుడు నేను అది చెప్పను కానీ, ఇప్పుడు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు చాలా పగతో వచ్చారండి. యేసు ప్రభు మాటలు విందాం, బాగుపడదాం, దేవునిలో బలపడదాం అనే ఉద్దేశంతో రాలేదండి వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా వచ్చారు చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 53వ వచనం చదవండి. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా ఏం పెట్టుకున్నారు? పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపజేస్తున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని ఎక్కువగా మాట్లాడింపజేస్తున్నారు. ఎందుకని? ఆయన మాటలో తప్పు గాని ఏదైనా నేరము గాని వెయ్యాలి అనే ఉద్దేశంతో. ఎందుకు? వాళ్ళ హృదయం నిండా ఏముంది? ఆయన మీద పగబట్టారు. ఆయన మీద పగ పెట్టుకొని ఆయన మీద ఏదైనా ఒక నేరం మోపాలి, ఆయన మీద ఏమైనా నేరం మోపాలని ఆయన మాటలలో చిక్కించాలి, ఎలాగైనా ఆయనలో ఏదైనా లోపం కనుగొనాలని వచ్చాడు. నేను ఒక విషయం చెప్పనా? యేసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి చెప్పిన మాటలు కాక ఆయన సొంతగా ఏ మాట మాట్లాడాడు కూడా. నువ్వెన్ని రీతులుగానైనా ఆయనతో మాట్లాడు, ఎన్ని రోజులైనా నువ్వు మాట్లాడు, పరలోకపు తండ్రి యొద్ద నుండి చెప్పిన మాట తప్ప ఆయన సొంత మాట ఒక్కటి కూడా బైబిల్ గ్రంథములో ప్రియులారా లేదండి. ఎందుకంటే తండ్రి మాటలనే తీసుకొచ్చాడు. తండ్రి మాటల్లో లోపం ఉంటుందా? తండ్రి మాటలో తప్పు ఉంటుందా? తండ్రి మాటలలో ఎక్కడైనా వేషధారణ ఉంటుందా? నేరము మోపే పరిస్థితులు ఉంటాయా? కానీ వీళ్ళు మాత్రం ఆయన మాటలో చిక్కించి నేరము మోపటానికి ఏదో ఒక మాట నోరు జారి మాట్లాడేస్తాడు, ఎక్కువగా మాట్లాడితే అని మాట్లాడింపజేస్తున్నారు. ఆయన మనలాంటి వాడే ఏంటి? మనల్ని రెచ్చగొడితే మనం రెచ్చిపోతాము, ఏదో ఒక మాట అనేస్తాం, జారిపోతాం. మన నోరు వేరు, మన ఆలోచనలు వేరు. ప్రియులారా, మనల్ని రెచ్చగొడతారు. మనల్ని రెచ్చగొట్టి మనకు కోపం రేపి ఏదో ఒక రకంగా మన నోరు జారేటట్లుగా చేస్తారు ఇతరులు, మనం జారిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు అటువంటి వాడా? నీ మాటలకు జారిపోయేంత బలహీనుడాయన? నీ మాటలలో నీవు చెప్పే మాటలను చిక్కించుకోవటానికి చిక్కుపడేంత బలహీనుడు అనుకున్నారా ఆయన? కాదండి. ప్రియులారా, ఆ రీతిగా ఆయన దగ్గరకు వచ్చారండి వాళ్ళు. అప్పుడు వాళ్ళందరూ వినేటట్టుగా, అప్పటికే చాలా మంది ప్రజలు తొక్కిసలాట ప్రియులారా ఉన్నారు, పూర్తిగా జనాలు ఎక్కువైపోయారు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు శిష్యులను గురించి శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెబుతున్నాడు, జాగ్రత్త, మీరు ఇక్కడ ఉన్నారు, మీ మధ్యలో పరిసయ్యులు ఉన్నారు. ఈ పరిసయ్యులు అనేటువంటి వారు వేషధారణ అనే పులిసిన పిండి లాగా బ్రతుకుతున్నారు. వాళ్ళు జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళెవరు? మంచి పిండి కాదది, పులిసిన పిండి, హృదయములో పగతో నిండిన పిండి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించాలి. పులిసిన పిండి నిలవన్నది, వాళ్ళ హృదయాలలో లేని ఆలోచనలు పుట్టించేది. ప్రియులారా, మంచి కొంచెమే గాని వీరిలో కల్తీ చాలా ఉంటుందండి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాలి. ఎలాగైనా మన జీవితాలను మోసం చేయటానికి కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మికమైన జీవితంలో మనల్ని దూరం చేయటానికి. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలే చెబుతారు, దేవుని సంగతులే చెబుతారు. కాకపోతే హృదయము వేరు, హృదయములో ఉన్న ఆలోచనలు వేరు, హృదయములో ఉన్న తలంపులు వేరు. అందుకే ఈ పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకో తెలుసా? ఈ రోజున ఒకవేళ హృదయంలో ఏదో పెట్టుకొని పైకి ఏదో నీతిమంతుడుగా ప్రజల సింపతి పొందేటట్లుగా మాట్లాడేవనుకో, వాక్యములు అక్కడే అంటాడు చూడండి, రహస్యమైనదేదియు బయలుపరచబడకపోదు అంటున్నాడు. కింద చూడండి వాక్యములో మనము చూస్తే, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత
మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద ఏం చేయబడుతుంది? చాటింపబడుతుంది. చూసారా, యేసుక్రీస్తు వారు వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి వేషధారణ బయటికి తీశాడు. చూడండి, పరిసయ్యుల హృదయాలలో ఉన్న వేషధారణ. ఎందుకంటే ఆయన చెప్పే మాటలలో గాని పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానములో ఏమి లేదు? వేషధారణ లేదు కదా, వేషధారణ లేదు కదా. మరి వేషధారణ ఇక్కడ కనబడుతుంది వీళ్ళల్లో. వీళ్ళెవరు? పరిసయ్యులంటే ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. పరిసయ్యులంటే ఎవరు? ప్రత్యేకించబడిన వారు. పరిసయ్యులంటే ఎవరు? ధర్మాన్ని ప్రకటించేటువంటి వారు, సమాజ మందిరములో అధికారము కలిగిన వారు. వీళ్ళు సమాజ మందిరములో అధికారము కలిగి ధర్మాన్ని ప్రకటించే వీళ్ళ హృదయాలు వేషధారణ అనే పులిపిండితో నిండిపోయాయట చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఒకవేళ మన జీవితాలు కూడా అలాగే ఉంటే మనము కూడా పులిసిన పిండితోనే సమానమైపోతాం. ఎందుకంటే ఒకనాడు చీకటిలో జరిగింది ఏం చేస్తాడట దేవుడు? ప్రియులర వెలుగులోకి తీసుకొస్తాడట. గదులలో చెప్పుకున్నవి ఎక్కడ తీసుకొస్తాడట? ప్రియులర మిద్దెల మీదకి తీసుకొస్తాడట. ఏవండి, చీకటిలో మాట్లాడుకున్నవన్నీ వెలుగులోకి తీసుకొస్తాడు. మనం ఏమనుకుంటామంటే, నేను లోపల మాట్లాడుకుంటున్నాను కదా, గదిలో మాట్లాడుతున్నాను కదా, చుట్టుప్రక్కల ఎవరు లేరు కదా అని మనం ఇతరుల గురించి ప్రియులారా భలే మాట్లాడేస్తూ ఉంటాం కదా అండి. కానీ దేవుడు అంటున్నాడు, గదుల్లో మాట్లాడుకునే మాటలు వేరు, ఎదురుగా వచ్చి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయండి కదా. ఒకసారి మీరు గమనించండి, గదులలో ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఏం మాట్లాడుకుంటాం? ఒక వ్యక్తిని గురించి గదుల్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంటాం? ఎక్కువగా మనం ఏది మాట్లాడతాం? ఆ వ్యక్తి బలహీనతలను గురించి మాట్లాడతాం. ఆ వ్యక్తి అంత ప్రార్థన చేస్తున్నాడులే కానీ ఆయన భక్తి ఏమైనా బాగుందా, ఆయన అంత వాక్యం చెబుతాడు కానీ ఆయన బ్రతికేమన్నా బాగుందా, ఆయన అంతగా దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా నటిస్తాడు కానీ ఆమె జీవితంలో ఏమైనా ఇదిగో మంచి ఉందా అని గదిలో మాట్లాడతాం. బయటకు వచ్చిన తర్వాత, ఎదురుగా వచ్చిన తర్వాత పొగుడుతాం, ఆ వ్యక్తిని హెచ్చిస్తాం, ఆ వ్యక్తిని నిలబెడతాం, ఆ వ్యక్తిని తీసుకెళ్లి స్తంభాల మీద కూర్చోబెడతాం. ప్రియులర, దాన్నే మన భాషలో మొలగ చెట్టు ఎక్కించడం అంటారు కదా. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుని నివాసము కట్టుకున్నటువంటి జ్ఞానం ప్రియులార వేషధారణ లేని స్తంభముగా మనలో ఉండాలని కోరుకుంటుంది. వేషధారణ అనేటువంటిది ఉండకూడదు. ఒకానొక సందర్భంలో రండి, ఈ వేషధారణలో వాక్యం తెలిసిన బర్నబా గారు కూడా మోసపోయాడు. బర్నబా గారు కూడా మోసపోయాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదవండి వాక్య భాగములు. గలతీయులకు రాసినటువంటి పత్రిక బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే 2వ అధ్యాయము 13వ వచనం, తక్కిన యూదులను అందరితో కూడా కలిసి అతనితో కూడా కలిసి మాయావేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత ఏమైపోయాడండి? మోసపోయాడండి. ప్రియులారా, ఇక్కడ కేప అంతియకు వచ్చినప్పుడు అక్కడ అపరాధిగా తీర్చబడ్డాడు. పౌలు గారు ముఖాముఖిగా అతన్ని ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు గారి దగ్గర నుంచి కొంతమంది రాకమునుపు వీళ్ళు అన్యులతో కూడా భోజనం చేస్తున్నారండి. వాళ్ళు వచ్చేసరికండి సున్నతి పొందినటువంటి వారిని బట్టి వీళ్ళు ఆ భోజనములో నుండి లేచి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఎందుకు ఆ స్థితి వాళ్ళకి సంభవించింది అని అంటే, వాళ్ళు చెప్పిన మాటలు, వారి వేషధారణ అక్కడ ఎవరిని మోసం చేసింది చెప్పండి? బర్నబా గారంటే సామాన్యమైన వ్యక్తి. పౌలు గారు నిలబడటానికి కారకుడెవరు? బర్నబానే. పౌలు గారి గురించి అంత గొప్పగా మనం చెప్పుకుంటున్నామంటే, పౌలు గారిని అంత గొప్పగా నిలబడటానికి కారకుడెవరు అనంటే బర్నబా గారే కదా. పౌలు గారి కంటే కూడా వాక్యం బాగా తెలిసినటువంటి వాడు. మొదటి దినాలలో పౌలు గారిని నిలబెట్టి అతనికి ఎంతో సహకరించి ఎన్నో విషయాలు చెప్పి దేవుని సన్నిధిలో ధైర్యపరిచినటువంటి వాడు ఈ బర్నబా గారు. బర్నబా గారు కూడా అక్కడ వేషధారుల వేషధారణకు ఏమైపోయాడు చెప్పండి?
అంటే దీన్ని బట్టి ఏమవుతుంది ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేషధారులు దేవునికి నమ్మకమైనటువంటి వారిని కూడా ఏం చేయగలుగుతారు? మోసము చేయగలుగుతారని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రియులారా. దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించాలి ఈ విషయాలన్నీ. ఇదేదో మనం చాలా చిన్నగా తీసుకుంటే, జ్ఞానము యొక్క నివాసము కట్టుకున్నటువంటి చెక్కుకొనిన స్తంభాలు పడిపోతాయండి. స్తంభాలు పడిపోతే ఆటోమేటిక్గా జ్ఞానం ఏమైపోద్ది? కూలిపోద్ది. జ్ఞానం కూలిపోతే మన ఆత్మలో మనల్ని నిలబెట్టేది ఎవరు? ఇంక చెప్పండి. మన ఆత్మలో మనల్ని నిలబెట్టేది ఎవరు? జ్ఞానమే కూలిపోయింది మనలో, జ్ఞానమే నశించిపోయింది మనలో. ప్రియులార, స్తంభాలు లేవు, ఆధారము లేకుండా అయిపోతే మనం నిలబెట్టేది ఎవరిక? ఇంకేమి లేదిక. పడిపోయిన స్థితే, దేవునికి దూరమైపోయిన స్థితిలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాం ప్రియులార. అందుకే జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాలను చెక్కుకుంది. ఈ స్తంభాల మీదే మన జ్ఞానం నిలబడాలి. ఈ స్తంభాలే నిలబడకపోతే జ్ఞానం కూలిపోతుంది. జ్ఞానము కూలిపోతే మన ఆత్మీయ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇటువంటి విషయాలలో వేషధారణ అనేటువంటిది మనల్ని బాగా మోసం చేసేటువంటి విధానం. కనుక మనము చాలా మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలన్నాడు. మరి ఈ దినాలలో, క్రీస్తు రాకడ దినాలలో మరి ఎక్కువైపోద్దట ఇది. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఏ ఆత్మల యందు? మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పాడా? ఆత్మ తేటగా చెబుతున్నాడా? చెబుతున్నాడు, చెప్పట్లేదు. ఏంటి మాట్లాడరేంటి? మరేంటి, నోట్లో బెల్లం గడ్డి పెట్టుకున్న వాళ్ళకి అట్లా ఉండిపోతారేంటి? అడిగినప్పుడు సమాధానం చెప్పండి, అది నేర్చుకోండి. దైవ గ్రంథంలో మనము చూస్తే ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. దేని వలన? ఎవరు? అబద్ధికుల వేషధారణ అన్నాడు. చూడండి, అబద్ధికుల వేషధారణ వలన ప్రియులారా, మోసపరుచు ఆత్మల యందు. ఏ ఆత్మలు? మోసపరిచే ఆత్మలు. కడవరి దినాలలో మోసపరిచే ఆత్మల యందును దయ్యముల బోధ యందును ఏముంచుతారట? లక్ష్యముంచుతారు. వాక్యం మీద లక్ష్యముంచరు, సత్యవాక్యాన్ని నమ్మరు, సత్యవాక్యం మీద మనసు పెట్టరు, సత్యవాక్యానికి వారి జీవితాలు అప్పగించరు. కానీ దయ్యాల బోధ యందు లక్ష్యముంచుతారు, మోసపరిచే ఆత్మల యందు లక్ష్యముంచుతారు. ఇలా జరుగుతుంది. ఇలా జరిగితే ఏమైపోతారు? విశ్వాస భ్రష్టులైపోతారు. ఆ దయ్యముల ఆత్మయందు, మోసపరిచే ఆత్మల యందు లక్ష్యముంచితే మనం ఏమైపోతాం? విశ్వాస విషయంలో భ్రష్టులమైపోతాం. ఈరోజు అవే జరుగుతున్నాయి సమాజంలో, క్రైస్తవ సంఘాలలో ఇవే జరుగుతున్నాయి. వీటి యందే లక్ష్యముంచే ప్రజలు ఎక్కువ, వీటి మీదే మనసు పెట్టే ప్రజలు ఎక్కువైపోయారు. భ్రష్టులైపోతామని ఆత్మ తేటగా చెబుతున్నాడు. వీళ్ళు ఏం చెబుతారంటే, చదవండి కింద, ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలవారై. ఇక వాళ్ళు మారరు. నువ్వెన్నన్నా చెప్పు, ఎంత సత్యవాక్యమైన చెప్పు, ఎంత వాస్తవమైన చెప్పు, వాళ్ళు మారరు. కారణం ఏంటి? వాతవేయబడింది వాళ్ళ మనస్సాక్షి. వాతేసేశాడు సాతానుడు వారికి. వాతవేయబడిన మనస్సాక్షి కలవారై వివాహం ఏం చేస్తారు? నిషేధిస్తారు. వివాహం చేసుకోకూడదు, వివాహం అపవిత్రమైనది, నిషేధించేటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తానే ఉన్నాం. వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెబుతారు. ఏవండి, ఆత్మకు తినటానికి సంబంధం ఏంటి? ఆత్మ బలపడాలంటే ఏ విషయాలు చెప్పాలి?
ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలి. ఆత్మ దేవునిలో ఎదగాలంటే ఏ సంగతులు చెప్పాలి? ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలి. కానీ వీళ్ళు శరీర సంబంధమైన విషయాలు చెబుతున్నారు. చూడండి, తిండి విషయం చెబుతున్నారు వీళ్ళు. ఏమండి, తిండి శరీరానికి సంబంధించింది. నువ్వే తింటావో అది నీ ఇష్టం. కొంతమంది కొన్ని తినేది ఉంటాయి, కొంతమంది కొన్ని తిననివి ఉంటాయి. తినాలనుకునే వాళ్ళు తింటారు, వద్దనుకునే వాళ్ళు మానేస్తారు. అది వాళ్ళ ఇష్టం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుబట్టి ఇవి తినకూడదు అని వాళ్ళ మనసుల్లో మాటలు చెప్పేస్తారు. దేవుడు సృజించినటువంటి ఈ ఆహార పదార్థాలలో ఇవి మీరు తినకూడదు అని చెప్పేస్తారు. దేవుడు సృజించిన ఆహార పదార్థాలు ప్రియులారా చెబుతారు. అక్కడ ఏమన్నాడు? వాక్యంలో కింద ఏమన్నాడు చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపనిది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. ఏమండి, ఈ విషయంలోనట చాలా మంది పడిపోతారటండి, విశ్వాస భ్రష్టులైపోతారట. అమ్మో, వీళ్ళు పవిత్రమైన మాటలు చెబుతున్నారు కదా అనిపిస్తుంది. ఎందుకు? వాళ్ళు తిండి గురించి మాట్లాడుతున్నారు కానీ వాక్య సంబంధమైన విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమండి, వివాహమును గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, వివాహము చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, సమర్పించుకొని మేము చేసుకోము ప్రభు కొరకు బ్రతుకుతామన్న వాళ్ళు బ్రతుకుతారు. అది వాళ్ళ ఇష్టం. అది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు పూర్తిగా నిషేధించేస్తున్నారు. పూర్తిగా మీరు ఆహార పదార్థాలు ఇవి తినకూడదు, ఇవే తినాలి అని ప్రియులారా కొన్ని నియమాలు పెడుతున్నారు. కానీ దేవుని వాక్యములో పౌలు గారు చెబుతూ దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది అని అన్నాడు. ఏమండి, ఇవా సంఘానికి చెప్పాల్సింది? సంఘానికి ఇవి చెబితే ఆత్మలో బలపడతారా? సంఘానికి ఇవి చెబితే ఆత్మలో దీవించబడతారా? ఇది దయ్యముల బోధ, ఇది మోసపరిచే ఆత్మల బోధ. ఇవి వేషధారణ వలన కలిగేవి. ఇది దేవుని జ్ఞానానికి సంబంధించిన విషయాలు కావు ప్రియులారా. ఎందుకంటే ఈ వేషం వేసుకున్నటువంటి ఈ అబద్ధికులు ఎవరిని పోలి నడుచుకుంటున్నారో తెలుసా అండి? ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము నుండి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక బైబిల్ గ్రంథములో నుండి 11వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదువుకుందాం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొన్న వారయ్యుండి దొంగ అపోస్తులు మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఎవరట వీళ్ళు? ఎవరండి? వేషం వేసుకున్న అపోస్తులట వీళ్ళు. వేషం వేసుకున్న దొంగ పనివారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. వేషం అంటే పైకి ఎలా కనబడుతున్నారు వీళ్ళు? అపోస్తులులాగా కనబడుతున్నారు. వేషం ఎవరిది? వేషం ఎవరిది? అపోస్తులదే. కానీ ఈ వేషం ఏ వేషం? దొంగ వేషం. ఇది నిజమైంది కాదు, ఇది దొంగ వేషం. పనివారిగా కనబడుతున్నారు, బైబిల్ తీసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, మంచి తెల్ల బట్టలు వేస్తున్నారు. ప్రజల ముందు ఎలా కనబడుతున్నారు వీళ్ళు? భక్తి పరులుగానే కనబడుతున్నారు. కానీ అది వేషం అన్న సంగతి మనకు తెలుసా? దొంగ పనివారిగా వారు కనబడుతున్నారు. ఏం చేశారు వీళ్ళు? చూద్దాం 14వ వచనం నుండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియ చొప్పున వారికి అంతము ఆ రోజున తెలిసిద్ది. కాబట్టి ఎవరి మాట పడితే వాళ్ళ మాటలు నమ్మకండి. తెల్ల బట్టలు వేసుకోగాని, బైబిల్ చేత పుచ్చుకోగాని, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాననగాని, మీకు వాక్యం చెబుతాననగాని దైవ సేవకులుగా మీరు గుర్తించకండి.
ఎందుకంటే కొందరు అబద్ధికులు ఉన్నారు, కొందరు మోసగాండ్రున్నారు, కొందరు అపోస్తుల వేషం ధరించుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు ప్రియులార పనివారి వేషం ధరించుకొని దొంగ అపోస్తులుగా దొంగ పనివారిగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరి అనుచరులు అనుకుంటున్నారు? సాతాను అనుచరులు వీళ్ళంతా. సాతానుడు యేసు ప్రభు వారు ప్రియులార మరి ఆ వెలుగుగా వస్తే వాడు వెలుగు వేషం వేసుకొచ్చాడు, కానీ అది నిజమైన వెలుగా కాదది. నిజమైన వెలుగు లోకములో ఉండినంటాడు యోహాను సువార్తలో. అది నిజమైన వెలుగు కాదు, వేషం. వేషం అది. నిజమైన అపోస్తులు కారు, అపోస్తుల వేషం. వాళ్ళు నిజమైన పనివారు కాదు, అది దొంగ వేషం వేసుకున్నటువంటి పనివారి లక్షణం. ఇది ఆశ్చర్యమేం కాదు, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నట్లుగా దైవ గ్రంథములో ప్రియులారా మనం చూస్తున్నాం. అందుకే ఇటువంటి వారిలో నన్ను కూడా లెక్కిస్తారేమోనని పౌలు గారు తెస్సలోనికీయులకు ఉత్తరం రాస్తూ ఏమని చెప్పాడు కదా, అమ్మ నేను అటువంటి వేషం వేసినవాడు కాదంటున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు, ఇందుకు దేవుడే. ఇది నిజమైన భక్తుడు చెప్పే మాట. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో మేము సువార్తను దేవుడు మాకు అప్పగించాడు, ఈ పని మేము దేవుని సంతోష పెట్టడానికే చేస్తున్నాము, మనుషులను సంతోష పెట్టేవారముగా మేము లేము. మేము ఎవ్వరిని ఇచ్చకపు మాటలతో కానీ నవ్వించే మాటలతో కానీ ధనాపేక్షను కప్పిపెట్టుకునే వేషం కానీ మేము వెయ్యలేదు. చూసారా ప్రియులారా, ఇక్కడ వాక్యంలో పౌలు గారు చెబుతున్నాడు, మేము వేషము వేసుకున్న వారము కాదు. అవసరమైతే మా జీవితాలు దేవుని కోసం ఈ చేతులు కష్టపడ్డాయి కాబట్టి మేము వేషం వేసుకోలేదు. ధనాపేక్షను సంపాదించుకోవటానికి ధనాపేక్ష కలిగిన వారమై మీకు మాయ మాటలు చెప్పలేదు మేము. దీనికి దేవుడే సాక్షి అని తెస్సలోనిక సంఘానికి ఉత్తరం రాస్తూ చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వేషము చాలా ప్రమాదకరమైనది. ఒకనాడు వాక్యం తెలియక మునుపు మనము కూడా వేషాలు వేశాం. కొంతమంది జీవితాలలో కళ్ళమ్మటే నీళ్లు రాకపోయినా వచ్చినట్లుగా ప్రార్థన చేస్తారు, బలవంతంగా కన్నీళ్ళు వచ్చినట్టుగా నటిస్తారు. అంత అవసరమేముంది? అంత అవసరమేముంది? పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రియులారా మనం బలవంతం ప్రియులారా చెయ్యం, దానంతటికి అదే వచ్చేస్తుంది, కలుగుతుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నాడు బైబిల్లో. బలవంతంగా ఏడవాలి. వాళ్ళు ఏడిచారు కాబట్టి నేను కూడా ఏడవాలి, వాళ్ళు కన్నీళ్లు గార్చారు కాబట్టి నేను కూడా కన్నీళ్లు గార్చాలి. బలవంతంగా ఏడ్చినట్టుగా ముఖం ప్రియులారా చిట్లించుకొని కళ్ళమ్మటి నీళ్లు వచ్చినట్టుగా ఏడుస్తూ ప్రార్థన చేసినట్లు చేస్తారే, చాలా ప్రమాదకరమైన వీళ్ళు. వీళ్ళ ప్రార్థన దేవుడు వినడు. వేషధారణ కలిగినటువంటి జీవితం, అదే వాక్య విషయంలో కానీ లేకపోతే ప్రార్థన విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ నటించే నటనలు అవి పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానానికి సంబంధించినవి కావు. ప్రియులారా, ఆలోచించాలి. ఒకనాడు తెలియక చేసావేమో, కానీ తెలిసిన తర్వాత దేవుని ఎరిగిన తర్వాత వీటిని మానేయాలన్నాడుగా బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ప్రభువు దయాళుడని, ఏవండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయయు సమస్తమైన దూషణ మాటలు మాని. ఏమండి, ఏం మానాలి? ఏం మానాలి? ఎప్పుడు? ప్రభువు దయాళుడని రుచి చూచిన తర్వాత, అంటే రక్షణ పొందిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత
వాక్యం అనే నిర్మలమైన సత్యవాక్యములో మనము ఎదుగుతున్నప్పుడు మానాల్సినవేంటి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మానేయాలి. అవి ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ జ్ఞానములు అవి లేదు. దైవ జ్ఞానంలో వేషధారణ ఉందా? అసూయ ఉందా? కపటం ఉందా? లేదు కదా. ఇవన్నీ లేవు కదా. మానేయాలి అని అన్నాడు. మానేయాలి అని అంటే ప్రతిదినము నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఎదగాలన్నాడు తర్వాత వచనంలో. ఏవండి, రక్షణలో ఏం చేయాలన్నాడు? మనము ఎదగాలి అని చెప్పినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. కొంతమంది రక్షణ పొందుతారు కానీ, మారు మనసు పొందుతారు కానీ, ప్రియులారా, వాళ్ళ లోపాలు వాళ్ళు చూసుకోరు. వాళ్ళ లోపాల గురించి అసలు వాళ్ళు ఏదో మంచోళ్ళు, వాళ్ళలో ఏ లోపాలు లేనట్టు ఎదుటి వాళ్ళ లోపాలే ఎత్తిపడుతూ ఉంటారు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ లోపాలే కనబడతాయి వీళ్ళకి, అసలు వాళ్ళ లోపాలు కనపడవు. ఇది మరీ భయంకరమైన వేషధారణ. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 42వ వచనంలో ఏమన్నాడు చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం దేవుని వాక్యములో 42వ వచనాన్ని మనము 41వ వచనం నుండి చదువుకుందాం. నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేసుకొననిమ్మని నీవెలాగు చెప్పుచున్నావు? చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడదు. ఈ విషయాన్ని గురించి మనం మత్తయి సువార్తలో చాలా ధ్యానం చేశాం. ఇదే మాటలు మత్తయి సువార్తలో మనకు 6వ అధ్యాయంలో కనబడతాయి కదా. అప్పుడు చాలా విషయాలు ధ్యానం చేశాం. ఇక్కడ ప్రియులారా, సహోదరులిద్దరు కనబడుతున్నారు. ఒక సహోదరుడు ఎప్పుడు చూసినా ఎదుటివాడి కళ్ళే చూస్తున్నాడు, వీడి కళ్ళు చూసుకోవట్లా. వీడి కంట్లో ఏముంది? దూలం ఉంది. ఎదుటివాడి కంట్లో ఏముంది? వీడి దూలం వీడి కనబట్టలేదు, ఎదుటివాడి కంట్లో నలుసు మాత్రం కనబడుతుంది. నువ్వు వెళ్ళిపోయి అంటున్నాడట, నీ కంట్లో నలుస్తుంది, తీసేసుకో అని అంటున్నాడట. మరి ఈడి కంట్లో ఉన్న దూలం సంగతి ఏంటో? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? ఏమండి, నలుసు ఉఫు అంటే వెళ్ళిపోద్ది, దూలం 10 మంది పట్టాలి. మరి దూలం అంటే తెలుసా? దూలం పాతకాలంలో ప్రియుల ఇళ్లకు, పూరిళ్లకు వాటికి వేసేవాళ్ళు దూలాలు అంటారు వాటిని. పెద్ద పెద్దవి తాటి పట్టిలు, ప్రియులారా, పెద్ద పెద్ద టేకు చెక్కలు వేసేవాళ్ళు పాతేళ్లకు. వాటిని దూలాలు అని అంటారు ప్రియులారా. పెద్ద పెద్ద మ్రానులను దూలాలు అంటారు. అవి లేపాలంటే ఒకడి వల్ల అవుతుందా? వీడి కంట్లోనేమో 10 మంది లేపగలిగినంత పెద్ద దూలం ఉంది. ఎదుటివాడి కంట్లో ఉఫు అంటే వెళ్ళిపోయి నలుస్తుంది, కానీ వీడికి దూలం కనిపించట్లేదట. ఇదే జీవితం? వేషధారణ జీవితం కాదా? మన లోపాలు మనం సరిచేసుకోవాలి. నాకు ఒక దైవజనుడు తెలుసు. ఒకరోజు నా దైవజనుడు ప్రియులారా మాట్లాడుతూ మరొక దైవజనుని గురించి ఆయన చెబుతున్నాడు. ఆయన భీమవరంలో ప్రభు పరిచర్య చేసేవాడు, మంచి ఆత్మీయుడు, చాలా పెద్దవాడు, అనుభవజ్ఞుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఆయన్ని అడిగారట, పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా వాక్యము, భక్తి ఇదే నీ జీవితంలో కనబడుతుంది. ఇదిగో సంఘములో పలానా వ్యక్తి జీవితంలో లోపాలు కనబడుతున్నాయి కదా, వాటి గురించి మీరేం మాట్లాడరేంటి అని అడిగితే ఆయన ఏమనేవాడో తెలుసా? అతని జీవితాన్ని వాక్యమే దర్శిస్తుంది, వాక్యము ద్వారా సరిచేసుకుంటాడు. నేనెళ్ళి ఆయనకి సపరేట్గా కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా లోపాలు సరి చేసుకోవటానికి నాకు టైం లేదన్నాడట. ఈ అద్భుతమైన మాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం అండి. ఆ మాట ఎప్పటికీ అదే మాట అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దైవజనుడు చాలా పెద్దోడు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కలిగిన అనుభవం కలిగిన వాడు.
ప్రియులారా, ఎదుటి వ్యక్తిని దగ్గరకు పిలిచి ఇదిగో ఇలా చేస్తున్నావు అని గద్దించగలడు ఆయన. ఆయన అంటాడు, వాక్యమే అతన్ని సరిచెయ్యాలి. వాక్యం చెబుతున్నాను కదా, వాక్యముతో మాట్లాడుతున్నాను కదా, వాక్యము ఖండిస్తుంది కదా, వాక్యమే నా వ్యక్తి పశ్చాత్తాపడలేదు, నేను వెళ్ళి చెబితే ఏం పశ్చాత్తాపడతాడు? వాక్యం కంటే నా మాట గొప్పదా, శక్తివంతమైందా? అయినా నేను వెళ్ళి వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గద్దించి బుద్ధి చెప్పేంత గొప్పవాడిని కాదు. నా లోపాలు సరి చేసుకోవటానికి నాకు టైం చాలటం లేదంటే ఎంత మంచి ఆత్మీయుడై ఉండాలి ఆ దైవజనుడు, చెప్పండి ప్రియులారా. అందుకే ప్రియులారా, ఎదుటివాని తప్పులను గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు. మన తప్పులేంటో మనము చూసుకోవాలి. ముందు మనం ఎలా ఉన్నామో అది చూసుకోవాలి. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును తీసివేటి తేటగా మనకు కనబడటానికి అవకాశం ఉంటుంది. మన కంటిలో దూలం పెట్టుకొని నీ నలుసు తీసేస్తానంటే వాడు ఊదుతుంటే ఎక్కడ వెళుతుంది? అది వీడి కంటిలో ఏముంది? ఎక్కడ కనపడుతుంది ఆ నలుసు? వేషధారి అని అన్నాడు చూసారా? ఆ వ్యక్తిని ఏమన్నాడు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో అన్నాడు. ప్రియులారా, ఎందుకంటే వేషధారణ అనేటువంటిది పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానములో లేనిది. మరి ఇప్పుడు మనం ఆ జ్ఞానమే కలిగి ఉన్నామా? మనము పరలోకం నుండి దిగి వచ్చిన జ్ఞానమే కలిగి ఉన్నామా? మరి కలిగి ఉన్నప్పుడు మన లోపాలు మనం చూసుకోవాలా, ఎదుటివాని లోపాలను గురించి ఎంచాలా? అది మనము నేర్చుకోగలిగితేనండి దేవునిలో గట్టిగా నిలబడగలుగుతామండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దైవ గ్రంథములో ప్రియులారా, భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. కీర్తన గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, 26వ కీర్తన బైబిల్ గ్రంథములో నుండి 4వ వచనాన్ని చదువుకుందాం. పలికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు. ఏవండి, దావీదండి, అయ్యా నన్ను పరిశీలించును, ముందు నన్ను పరీక్షించు. అదే మాట్లాడతాడు రెండవ వచనంలో నుంచి ఆయన మాట్లాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు. ఏమండి, దావీదు తన లోపాన్ని తాను చూసుకుంటున్నాడా, ఎదుటి వాళ్ళ లోపాలు చూస్తున్నాడా? దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశీలన చెయ్యి నాయనా, నన్ను పరిశీలన చెయ్యి, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించు. నేను సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను కదా, నేను జ్ఞానము కలిగి ఉన్నాను కదా, మొదట నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి అని అంటూ అతడు దేవుని దగ్గర ఏం చెబుతున్నాడంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, వేషధారులతో నేను పొందు స్నేహం చెయ్యనయ్యా. ఒకవేళ ప్రభు అటువంటి వాళ్ళు ఎవరన్నా వేషధారులు నా ప్రక్కన ఉంటే నాతో సహవాసం చేస్తే నేను వాళ్ళతో మాత్రం సహవాసం చెయ్యను. అంటే వేషధారణ ఎంత ప్రమాదకరమైనదో ఎవరెరిగారు? దావీదు. మరి మనం ఎరిగామా? మనం ఎరిగి బ్రతుకుతున్నామా? అయ్యో, వేషధారణ చాలా ప్రమాదకరమైంది, నేను ఎదుటివాని తప్పులు కాదు ఎదకవలసింది, నా లోపాలు నేను వెతుక్కోవాలి, నా జీవితాన్ని సరిచేసుకోవాలి, నేను సత్యమును అనుసరించేవాడనైతే నా బ్రతుకును నేను ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ఇది మన బ్రతుకులు. మనకేం మన లోపం మంచిగా కనపడుతుంది, ఎదుటివాని లోపము హేళనగా కనపడద్దు మనకి. అందుకే ఎదుటివాడు ఏదైనా లోపం కలిగి ఉంటే వాడిని చూసి నువ్వు అది చేసావని నవ్వుతాం మనం. ప్రియులారా, వెకిలి నవ్వులు నవ్వుతాం మనం. ప్రియులారా, దేవుని దృష్టిలో దైవ జ్ఞానం ఈ స్తంభము కట్టుకోవాలి, వేషధారణ లేనటువంటి జీవితం. ఈ రోజునండి వేషధారణతో ఆరాధన, వేషధారణతో ప్రార్థన, వేషధారణతో భక్తి జీవితం కొనసాగిపోతుందండి.
ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు కాలములో కూడా అటువంటి ఆరాధనలే ఉన్నాయి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో త్వరగా 2 వచనాలు చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరే. చూసారా, ఆ రోజున యెషయా ప్రవచించాడు ఏమని? మనుషులు వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వ్యర్థంగా ఆరాధిస్తారని ఆ రోజు యెషయా పలికాడు. ఈ రోజున యెషయా వ్రాసినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి చెప్పిన మాట సరియే అని అంటున్నాడు. అంటే ఆరాధన ఎలా జరుగుతుంది ఈ రోజున? వేషధారణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా చోట్ల గమనించినప్పుడు రక్షణ ఉండదు, మారు మనసు అనుభవం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని నిలబెట్టి ఆరాధన చేయిస్తూ ఉంటారు చాలా సంఘాలలోనండి. ప్రార్థనకు సరిగా రారు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, ప్రియులార భక్తి ఉండదు, ఆత్మీయ సంబంధమైన విషయాలు తెలియవు. కానీ వాళ్ళొచ్చి అక్కడ ఆరాధన చేస్తామని నిలబడి వాళ్ళేదో పాట పాడుతూ ఉంటే మిగిలిన వాళ్ళంతా కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా మార్చేసి దేవుడిని ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా ఆరాధించే ఆనాటి సమరయ స్త్రీకి దేవుడు యథార్థమైన ఆరాధన ఏంటో చెప్పాడా లేదా? చెప్పాడు. అది ఎవరు గుర్తిస్తున్నారు? అది ఎవరు ప్రియులారా అనుసరించగలుగుతున్నారు చెప్పండి? వ్యర్థమైన ఆరాధనలు ఈ రోజున జరుగుతున్నాయి. ఇక ప్రార్థనకు వచ్చేసరికి ప్రార్థన చేయమన్నా కూడా అటువంటి వేషధారణతో కూడిన ప్రార్థనలే జరుగుతున్నాయి. చూద్దాం, వచనాన్ని చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. వీటన్నిటిని గురించి మనం ధ్యానం చేశాం, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూసారా, మీరు ప్రార్థన చేయునప్పుడు ఎలా ఉండొద్దన్నాడు? వేషధారుల వలె ఉండొద్దు. వేషధారులు ఎట్లాగంటే ఇంటి దగ్గర ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, మందిరంలో మాత్రం అందరు వినాలిగా, బాగా ప్రార్థన చేసిందని చెప్పుకోవాలిగా, అబ్బో ఎంతసేపు ప్రార్థన చేసిందో అని అనుకోవాలిగా. అందుకని వ్యక్తిగత ప్రార్థన ఉండదు ఇంటి దగ్గర ప్రతిరోజు. ప్రియులారా, కుటుంబ ప్రార్థన ఉండదు, ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఉండదు. కానీ మందిరంలోకి వచ్చి మాత్రం భలే ప్రార్థన చేస్తారు. దీనిని వేషధారణ ప్రార్థన అన్నాడు. ప్రియులారా, ఒక విషయం చెబుతున్నాను, మందిరంలో ప్రార్థన చేసే నీవు ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఎంతమంది ప్రతిరోజు ఇంటి దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది ఉదయాన్న లేచి ప్రభు దగ్గర అడగగలుగుతున్నారు ప్రార్థన? మందిరానికి వచ్చినప్పుడే చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేయని నీవు మందిరంలో ఎందుకు ప్రార్థన? ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వ్యక్తిగతంగా నీకు దేవునికి సంబంధమే లేనప్పుడు సమాజంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? ఇంకొక చోట ఏమంటాడంటే, వీరు మాయ ప్రార్థనలు, మాయా వేషం వేసుకుని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు అని ఉంటుంది. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో, మార్కు సువార్తలో పరిసయ్యుల గురించే మాట్లాడుతూ. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమా? వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయటం కాదు. ఉదయమున లేవటంతోనే నీవు మోకరించి దేవునితో ఏం చేయాలి? నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే వ్యక్తిగత ప్రార్థన అవసరం. వ్యక్తిగత ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ప్రియులారా ఏదో మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థనలు చేస్తే అవి కేవలం ప్రియులారా మాయా వేషం వేసుకున్న వేషధారుల ప్రార్థనే అవుతుందని నేను కాదు, ప్రభువే చెబుతున్నాడు స్వయంగా. ప్రియులారా, ఇది దేవునికి ఎంతగా ప్రియులారా
పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానానికి సంబంధించిన మాటలు మీరు ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు వ్యక్తిగత ప్రార్థన చేశాడా చేయలేదా? ఒంటరి ప్రార్థన చేశాడా చేయలేదా? సమాజంలో ప్రార్థన చేశాడా చేయలేదా? చేశాడు ఆయన నిజంగా అండి సమాజంలో చేసే ప్రార్థన కంటే ఒంటరిగా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనే చాలా ఎక్కువగా ఉంది. ఎంతసేపు చేసేవాడు ప్రియులారా. కొన్నిసార్లు తెల్లవారిపోయేది ఆయన ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, వ్యక్తిగత ప్రార్థన. మరి మన జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉందా? రక్షణ పొందావు అని చెప్పుకుంటున్న నీకు, మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పుకునే నీకు ప్రతి నిత్యము దేవునితో బంధము కలిగిన ప్రార్థన లేకపోతే నువ్వు వేషధారివే. సంఘంలో కాదు, ముందు నీ వ్యక్తిగతంగా చేయి ప్రార్థన. వ్యక్తిగతంగా మోకరించు, వ్యక్తిగతంగా ప్రభుతో నీకు బంధం ఉండాలి. అదే దేవుని వాక్యములో ఎనోషు కాలము నుండి ఆరంభమైన ప్రార్థన ప్రతి వారి భక్తుని జీవితంలో మనం చూస్తున్న వ్యక్తిగతమైన ప్రార్థనలు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా ఏం చేయాలి చెప్పండి? యవనస్తులైనా, పెద్దలైనా, చిన్నలైనా రక్షించబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఎవరితో ప్రియులారా సహవాసం చేయాలి? దేవునితో, ప్రార్థనతో మనము కలిగి ఉండాలి. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. లేకపోతే అది సంఘంలో మాత్రమే పరిమితమైపోతే ఆ ప్రార్థన అది వేషధారణ ప్రార్థన అవుతుంది. నువ్వెన్ని గంటలు చేసిన దానికి జవాబు రాదు. ఆఖరి మాట చెబుతానండి, చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని సన్నిధానములో క్రీస్తు రాకడలో వేషధారణ లేని జీవితముతో సిద్ధపడకపోతే మనము ఎత్తబడలేం, క్రీస్తుతో కూడా మనము వెళ్ళలేమనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనం చదవండి. 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. మీకు అర్థమవటానికి 42వ వచనం కూడా చదవండి. 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును ఎలా ఉండమన్నాడు? సిద్ధంగా. అంటే అక్కడ రాకడను గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి మాట్లాడుతూ యజమానునికి దాసునికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యజమానుడు దాసుడుకు పని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా దాసుడు నమ్మకంగా పని చేయాలా వద్దా? అప్పగించబడిన పనిని సమయానికి చేయాలా వద్దా? చెయ్యాలి. ఈ లోపే ఒకవేళ యజమానుడు రాడులే, నిదానంగా ఇతడు పని చేసుకుంటూ నిర్లక్ష్యంగా ఉండి సరైనటువంటి విధానములో నమ్మకత్వము చూపక తానేదో ప్రియులారా అలా జీవితాన్ని నడిపించుకుంటూ వెళితే ఈ లోపే యజమానుడు వస్తే నమ్మకమైన దాసుడుగా కనబడతాడా వ్యక్తి? కనపడడు కదా. కాబట్టి ఇదిగో ఆ యజమానుడు నేను పలానా టయానికి వస్తున్నాను అని చెబితే అప్పుడు ఆ యొక్క దాసుడు చాలా మెలకుగా ఉంటాడు. ఆ ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్తగా కాపాడతాడు. ఎందుకంటే సమయానికి వస్తానని చెప్పాడు కదా. కాబట్టి మన యజమానుడు ఇదిగో సమయానికి వస్తానని పలానా డేట్ ఇవ్వలేదు, పలానా సంవత్సరం ఇవ్వలేదు. మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. ఏ దాసుడైతే సిద్ధపడడో, ఏ దాసుడైతే యజమానునికి నమ్మకంగా ఉండడో, ఏ దాసుడైతే యజమానుని యొక్క పనిని నమ్మకముగా చెయ్యడో, సిద్ధపడని జీవితముతో ఉంటే వేషధారుల లిస్టులోకి వెళ్ళిపోతాడట. వానితో పాలు కలుగుతుందట. దాసుడే కదా, ఇతనికి యజమానుడున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారుల మధ్యలోకి వెళ్ళిపోవటం ఏంటి? సరిగా పని చేయలేదు, సరైన సిద్ధపాటు లేదు.
అందుచేత యజమానుడు వచ్చినప్పుడట ఆ వ్యక్తిని నరికించి ఎవరితో పాలు పంపులు? వేషధారులతో. వాళ్ళు ఎక్కడున్నారు? పండ్లు కొరుకుతూ ఏడుస్తూ నరకంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోవాలట. ఏమండి, ఈ మాటలు వింటంటే భయం కలగట్లేదా? నేను రక్షణ పొందాని, నేను మారు మనసు పొందాని, నా జీవితం రేపు అక్కడికి వెళ్ళిపోతుందా? అగ్నిగుండానికి వెళ్ళిపోతుందా? భయం కలగద్దు మనకు, భయం కలగొద్దు. ఇంత భక్తి చేశానే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళానే, ఇంత జ్ఞానవాక్కులు విన్నానే, నా జీవితం ఏంటి వేషధారులతో సమానమైపోతుంది, నేను అక్కడికి వెళ్ళిపోవాలా? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటవి ఉంటాయి కదా, అగ్నిగుండానికి వెళ్ళిపోవటం ఏంటి? ఇంత భక్తి చేసి ఆలోచన ఉండొద్దా? సిద్ధపాటు ఉండొద్దా? యజమానుడు వస్తాడనే భయం ఉండొద్దా? అనుకొనని గడియలో వస్తాడు కదా, ఆయన వచ్చే సమయానికి ఒక సిద్ధపాటు కలిగి ఉండొద్దా? ఈ క్షణంలో నేను మరణించిన, ఈ క్షణంలో ప్రభు వచ్చిన, నేను ఆయన ఎదుర్కొంటాను అనే ఒక సిద్ధపాటు జీవితం మనం కలిగి ఉండొద్దా? అది లేకపోతే వేషధారులు వెళ్ళే స్థలానికి మనము వెళ్ళిపోతాం. ఎందుకంటే దేవుని జ్ఞానములో వేషధారణ లేదు. వేషధారణ లేని జీవితముతో ప్రియులారా మనము ఈ విషయాలన్నిటిని కూడా మనసులో పెట్టుకోవాలి. వేషధారణ లేని ఆరాధన చేయాలి, వేషధారణ లేని ప్రార్థన చేయాలి, వేషధారణ లేని భక్తి చేయాలి, వేషధారణ లేని జీవితం జీవించాలి. వేషధారణ లేనటువంటి ప్రభు ప్రియులారా జ్ఞానమును కలిగిన వారిగా మన జీవితాలలో నివాసము కట్టుకున్న జ్ఞానము యొక్క స్తంభాన్ని దాన్ని పటిష్టం చేసుకోవాలి. ఉందా ఆ అనుభవం? ఉందా? లేకపోతే ఈ రాత్రి సరి చేసుకుందాం ప్రభు దగ్గర. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ టైంలో వస్తాడో తెలియదు, ఏ జాములో వస్తాడో తెలియదు. ఆయన మొదటి జాము వస్తాడో, రెండవ జాము వస్తాడో, మూడవ జాము వస్తాడో, నాలుగో జాము వస్తాడో మనకు తెలియదు ప్రియులారా. ఒకవేళ నిద్రపోతుండగా వస్తే, సిద్ధపాటు లేని సమయంలో వస్తే ప్రియులారా, ఒకవేళ ఈ క్షణాన్నే వస్తే ఏంటి మన పరిస్థితి? ప్రభువా తండ్రి, వేషధారణ లేనటువంటి ఆ జ్ఞానం అనే స్తంభాన్ని నేను ప్రభు నిలబెట్టుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. వేషధారణతో కూడిన ప్రార్థన వద్దు, మనుషులకు కనబడాలనే ప్రార్థన వద్దు. హృదయపూర్వకంగా హృదయాన్ని తెరచి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన జ్ఞానాన్ని నిలబెట్టుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని మనము కోరుకుందాం. అందరూ కూడా ప్రార్థించండి, అందరూ కూడా ప్రార్థించండి. ప్రియులారా, కడవరి దినాలలో ఉన్నాం మనం. అబద్ధికుల వేషధారణ వలన మోసపోయే పరిస్థితుల మధ్యలో ఉన్నాం మనం. ఈ దినాన్న తండ్రి, నా స్థితి ఎలాగుందయ్యా, నన్ను నేను పరిశీలన చేసుకునే అవకాశం ఇచ్చారయ్యా. ఎదుటివాని లోపాలు కాదయ్యా, నా లోపాలేంటి, నా జీవిత విధానం ఏంటి, నాలో నా బ్రతుకులో ఏ పరిస్థితి నీకు ప్రతికూలముగా ఉందో, ఎక్కడ నేను నటించే జీవితాన్ని జీవిస్తున్నాను, ఎక్కడ వేషధారణతో నేను బ్రతుకుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను సరి చేయండి ప్రభువా. నేను చనిపోతే నిత్య జీవానికి వెళ్ళాలయ్యా. క్రీస్తు రాకడ వస్తే నేను ఆయన్ని ఎదుర్కోవాలయ్యా. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి.